చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూపై ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో కల్తీ జరిగిందని, అది నాకు తెలిసి ఆయనైతే తమాషాగా ఇచ్చుండరు. ఆయన ఏం నార్మల్ వ్యక్తి కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. ఆయనకి ఏదో తెలిసి ఉంటేనే ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీ దగ్గర ఏవైతే సాక్ష్యాధారాలు, ఈ తిరుమల ప్రసాదం లడ్డూకి సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయో అవి మీ దగ్గరే పెట్టుకుంటే ఉపయోగం లేదు సార్. అవి మిమ్మల్ని ఎన్నుకున్న ఈ ప్రజల చేతుల్లో ఆ సాక్ష్యాధారాలు మీరు పెడితే అది ప్రజలే చూసుకుంటారు సార్. గత ప్రభుత్వం గురించి మీ దగ్గర పెట్టుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు, ప్రజల చేతికి ఇవ్వండి. ఎందుకంటే ఇది ఎన్నో మంది మనోభావాలకి సంబంధించింది సార్. కాబట్టి మీ దగ్గర ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో అవి ప్రజలకు అప్పగించమని కోరుకుంటున్నాను సార్. అయితే లేదు ఇప్పటి వరకు సాక్ష్యాధారాలు ఇంకా రాలేదు అంటారా? మరి మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? లేకపోతే ఏదైనా సార్, మిమ్మల్ని ఎన్నుకున్న ఈ ప్రజల కొరకు మీరు తల్లకిందులుగా తపస్సు చేసైనా సరే సాక్ష్యాధారాలు సంపాదించి ప్రజల చేతుల్లో పెడితే వాళ్ళు తిరుగుబాటు ప్రారంభిస్తారు సార్ గత ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇది వాళ్ళ మనోభావాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళే దీని గురించి చూసుకుంటారు. మీరు ఏవైతే సాక్ష్యాధారాలు దీనికి సంబంధించి సంపాదించారో అవి మిమ్మల్ని ఎన్నుకున్న ఈ ప్రజల చేతుల్లో పెట్టాల్సిన బాధ్యత మీకైతే ఉంది సార్. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి దయచేసి ఆ సాక్ష్యాధారాలని ప్రజల చేతుల్లో పెట్టండి. ప్రజలు కూడా ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యం అనేది లేక వాళ్ళు ఎలా పోరాడాలో తెలియకుండా ఉన్నారు సార్. మీరైతే ఆ సాక్ష్యాలు ఇస్తే వాళ్ళు నిజంగా పోరాడతారు సార్. ఎందుకంటే సాక్ష్యాధారాలు లేకుండా పోరాటం అనేది అది అభియోగం మీద పోరాడినట్టే కానీ అది నిజం మీద పోరాడినట్టుగా ప్రజలకు కూడా అనిపించదు సార్. ఎందుకంటే ఒక అభియోగాన్ని తీసుకొని పోరాటం అనేది ప్రజలకు కూడా కొంచెం మనసు కష్టంగా ఉంటుంది. మీరు ఏవైతే సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయో అవి ఇచ్చేస్తే వాళ్ళు ధైర్యంగా దీని మీద పోరాటం సాగిస్తారు సార్. దయించి మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ప్రజల చేతుల్లో పెట్టమని విజ్ఞప్తి. ప్రజలారా మీరు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ సాక్ష్యాధారాలు పొంది అప్పుడు ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ సాక్ష్యాధారాలు ప్రజల చేతుల్లో పెట్టమని మీకు విజ్ఞప్తి సార్.